ఇదే జంక్షన్ లో ఆటో మిస్ అయి ఉంటుంది. శారదా వచ్చేసావా? కూర్చోండి. సారీ అండి, రావడం కొంచెం లేట్ అయింది. మీ కొడుకు గగన్కు అనుమానం రాకుండా తప్పించుకు రావాలి కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతుంది. పర్వాలేదు శారదా, ఎంత ఆకలేసినా నిన్ను చూడగానే కడుపు నిండిపోతుంది. కృష్ణప్రసాద్కి నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను. ఏమండి ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఏం జరిగినా తట్టుకునే శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడు. పర్వాలేదు, చెప్పు. మీరు నిజంగానే చనిపోయారనుకొని మన గగన్ మీకు పిండ ప్రదానం చేసేయటానికి సిద్ధమైపోయాడండి. దాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదండి. ఆపడం ఎందుకులే శారదా, చేసేని. ఈ లోకం దృష్టిలో, నా కొడుకు దృష్టిలో నేను చనిపోయినా పర్వాలేదు శారదా, కానీ నీ దృష్టిలో నేను బతుకున్నాను. నాకు చాలు. శారదా, నీతో నాకు దొరికే ఈ కొద్దిసేపు నిజంగా మనస్ఫూర్తిగా నా అదృష్టం అనుకుంటున్నాను. బహుశా ఇందుకేనేమో, మనిద్దరిని కలపడానికేనేమో. రా రా గగన్, ఏంటమ్మా నువ్వు? కూర్చో. ఎప్పుడు చూసినా శనివారం వస్తే చాలు ఇదో టార్చర్. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదా, స్నానం చేయడం నాకు రాదా? స్నానం చేయడం రాదని కాదు, ప్రతి శనివారం ఒంటికి నూనె పట్టించుకొని తలంటూ స్నానం చేస్తే శుభం జరుగుతుంది. ఇది ప్రతిసారి నీకు చెప్పాలా? సరే ఉండు, ముందు ఆయిల్ తీసుకొస్తాను. త్వరగా రా. ఆహా బావా, భలే దొరికా బావా, చెప్తా నీ సంగతి. అమ్మా, అమ్మా, వచ్చాన్రా. వావ్, ఆహా. నువ్వెంత మంచి అమ్మవమ్మా. నీకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం. భూమి భూమి ఏం చేస్తావు?
మీరు వెళ్ళండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. భూమి భూమి వద్దమ్మా. ఏం కాదు, మీరు వెళ్ళండి. అమ్మా ఏం చేస్తున్నావు? మర్దన సరిగ్గా చేయి. ఆ చేస్తున్నాను. అది వెళ్ళండి అత్తయ్య, అబ్బా వెళ్ళండి. అమ్మా అమ్మా